క్యాలెండర్ ప్రకారం మౌఢ్యమి లేదా మూఢమి రోజు శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా ఉండవని పండితులు చెబుతారు. ప్రత్యేకించి మూఢమి రోజుల్లో శుభకార్యాలు నిర్వహించడం శుభప్రదం కాదని పండితులు చెబుతుంటారు. గతేడాది నవంబర్ 26 శుక్రమౌఢ్యమి కారణంగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. అప్పుడు ప్రారంభమైన శుక్రమౌఢ్యమి ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభం కానుంది. దీంతో దాదాపు 83 రోజుల తర్వాత పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నామకరణాలు వంటి శుభకార్యాలు పునఃప్రారంభం కానున్నాయి. మాఘమాసం శుభముహూర్తాలతో మొదలైంది. పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు ఇలా అన్నింటికీ మంచి రోజులు మొదలు కానున్నాయి. 6 నెలలు ఈ ముహూర్తాలు ఉండడం విశేషం. ఈ 6 నెలల్లో వందల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. శుభముహూర్తాలతో పురోహితులతో పాటు షామియానాలు, లైటింగ్, బంగారం తదితర వృత్తుల వారికి మంచి గిరాకీ ఏర్పడనుంది. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, జూన్లో అత్యధిక సంఖ్యలో శుభముహూర్తాలు ఉండడం వల్ల పెద్ద సంఖ్యలో జంటలు వివాహ బంధంలోకి ఒకటి కానున్నాయి. ఇక ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు చతుర్మాసం, శూన్యమాసం వల్ల ముహూర్తాలు ఉండవు. దేవసేన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, ముండనం వంటి మాంగలిక పనులకు విరామం ఇస్తారు. ఈ కాలం సుమారు 4 నెలల పాటు ఉంటుంది. దేవోత్థాన ఏకాదశి రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి మేలుకొంటారు. దీంతో ఆ మరుసటి రోజు నుంచి మళ్ళీ శుభకార్యాలు ప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు. దీని ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలలో మళ్ళీ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి.